అసెంబ్లీ గేట్ కూడా దాటనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. దీన్ని అసలు ఎలా చూస్తారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పార్టీ గురించి మాట్లాడడం కూడా శుద్ధ వేస్ట్. వాళ్ళు 11 మంది ఉన్నారు. కనీసం గేటు తాకడానికి, గేటు తొయ్యటానికి కూడా శక్తి సరిపడినంత సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. గేటు తొయ్యటానికి కూడా శక్తి సరిపడినంత సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. అసెంబ్లీ గేట్ కూడా దాటనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. దీన్ని అసలు ఎలా చూస్తారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పార్టీ గురించి మాట్లాడడం కూడా శుద్ధ వేస్ట్. వాళ్ళు 11 మంది ఉన్నారు. కనీసం గేటు తాకడానికి, గేటు తొయ్యటానికి కూడా శక్తి సరిపడినంత సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. గేటు తొయ్యటానికి కూడా శక్తి సరిపడినంత సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. అసెంబ్లీ గేట్ కూడా దాటనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. దీన్ని అసలు ఎలా చూస్తారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పార్టీ గురించి మాట్లాడడం కూడా